కన్యా రాశి వారికి శుక్రుడు నీచ స్థానంలో ఉండడం, అలాగే సూర్యుడితో కలిసి ఉండడం, కొంత టెన్షన్స్ ఉంటాయి ఈ నెలలో. కన్యా రాశి వారికి టెన్షన్స్, ఎక్కడ లేని టెన్షన్స్ అన్నీ వచ్చి పడతాయి. ఆర్థికంగా పర్వాలేదా అంటే ఓకే, మరీ బాగుంటుంది అనడానికి కూడా ఏం లేదు. అంటే గత నెల కన్నా తీసుకుంటే ఈ నెల పెద్దగా ఏం మార్పు ఉండదు, కానీ కొన్ని పనులు అవ్వక, రావాల్సిన డబ్బు రాక కొంత అక్కడ మీరు టెన్షన్ పడతారు. ఈ గురువు ధనస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొన్ని దైవ ఆరాధనల చేత మీరు రక్షింపబడతారు. ఎందుకంటే శని కేంద్రంలో ఉన్నాడు, గురువు కేంద్రంలో ఉన్నారు. శని ఈ కన్యా రాశిని వీక్షిస్తున్నాడు, కావున అన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. సరే, ఇక చదువు ఎలా ఉంటుంది? పర్వాలేదు, చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు ఈ నెల వాళ్ళలో మార్పు చూస్తారు, వాళ్ళు చదువుతారు, చెప్పిన మాట వింటారు అన్నది మనకు తెలుస్తుంది. ఇక ఇతర విషయాల్లోకి వస్తే, నూతన వాహనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఈ నెల కలిసి వస్తుంది, ఇబ్బంది లేదు. ఈ కన్యా రాశి వారు మరి మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువగా టెన్షన్స్ పడతారు అని చెప్పుకున్నాం కదా. మరి అవి విముక్తి అవ్వడానికి ఏం చేయాలి అంటే, తప్పకుండా నెలలో, అంటే అక్టోబర్ నెలలో 14వ తారీఖు లోపు ఈ పరిహారం కన్యా రాశి వారు చేసుకుంటే మీకు సంపూర్ణ గ్రహ దోషాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు, ధనయోగంతో ఉంటారు. కన్యా రాశి వారు ప్రతి సోమవారం తలస్నానం చేయాలి. ఈ అక్టోబర్ నెలంతా కూడా ప్రతి సోమవారం తలస్నానం చేయాలి. ప్రతిరోజు కూడా అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని చదవండి, చదవడం రాకపోతే వినండి. మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా కన్యా రాశి వారికి మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి, సంపూర్ణ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా గ్రహ దోషాన్ని విముక్తి చేసుకొని ఆనందంగా ఉంటారు.